సంఘం అంటే మనకి మనసులోకి వచ్చే లేకపోతే మైండ్‌లోకి వచ్చే ఒక విషయం ఏంటంటే భవనం. మనం ఈ యొక్క ఆహ్, ఆర్‌సీఎం భవనాలు చూసినట్లయితే వారు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కట్టి మంచి మరి స్ట్రక్చర్‌తోని దానిపైన ఎంతో మంచి సుందరమైనటువంటి క్రాస్‌ని పెడతా ఉంటారు. చాలా సందర్భాల్లోని మన యొక్క మైండ్ అనేది ఎక్కడికెళ్ళిపోతదంటే సంఘం అంటే భవనం అని చెప్పేసి. సంఘం అంటే ఇటుకలతో లేకపోతే బ్రిక్స్‌తో కట్టబడిన ఒక బిల్డింగ్ అని చెప్పేసి. కానీ మనం వాక్యాన్ని పరిశీలన చేసినట్టయితే సంఘం ఎక్కడా కూడా ఆ విధంగా చెప్పబడలేదు. సంఘం అంటే ఏంటంటే విశ్వాసుల యొక్క సమూహము. యేసునందు విశ్వాసం ఉంచి గ్యాదర్ అయినటువంటి ప్రజల యొక్క సమూహాన్ని సంఘం అని అంటారు. మనము పరిశీలన చేసినట్టయితే దాదాపు 3వ శతాబ్దం వరకు అసలకి స్థానిక సంఘం గ్యాదర్ అవ్వడానికి అంటే విశ్వాసులు గ్యాదర్ అవ్వడానికి సంఘ భవనాలే లేవు. మనము పౌలు రాసిన పత్రికను గమనించినట్లయితే మరి కొంతమంది ఇంటిలోని గ్యాదర్ అవుతూ ఉన్నారు, ప్రజలు కూడుకుంటూ ఉంటున్నారు. వాళ్ళకి రాస్తే ఏమని చెప్తారంటే పలాని యాకోబు గారి గృహమునందు కూడిన సంఘమునకు అని చెప్పేసి అంటాడు. పలాని మరి ఈ వ్యక్తి గృహంలో కూడిన ప్రజలకని చెప్పేసి అంటాడు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సంఘం అంటే భవనం కాదు. సంఘం అంటే ఏంటంటే విశ్వాసుల యొక్క కూడిక.